చనిపోయిన పాము ఏది? చనిపోయిన పాముగా జాంబీ స్నేక్ అని పిలుస్తారు. దీన్ని తూర్పు హోగ్నస్ పాము అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన రక్షణ యంత్రాంగాన్ని అయితే కలిగి ఉంటుంది. బెదిరింపులకు గురైనప్పుడు అది తన వీపు వైపు దొర్లుతుంది, నోరు తెరుస్తుంది మరియు చనిపోయినట్లు నటిస్తుంది. ఈ హాని చేయని పాము మానవులకు విషపూరితమైనది కాదు మరియు ఇది అరుదుగా అయితే కుడుతుంది. ఎవరైనా ఎదురయ్యారనుకోండి, దాన్ని ఒంటరిగా వదిలేసి కోలుకోవడానికి మరి తప్పించుకోవడానికి దాన్ని వదిలేయడం బెటర్. అత్యంత స్నేహపూర్వకమైన పాము ఏ పాము? ప్రపంచంలోనే అత్యంత స్నేహపూర్వకమైన పాము మొక్కజొన్న పాము. పాములు వార్షిక పుస్తకంలో వీటిని ఉత్తమ వ్యక్తిత్వంగా అయితే ఓడివేస్తారు. మొక్కజొన్న పాము అంటే కార్న్ స్నేక్స్. ఈ కార్న్ స్నేక్స్ అనేవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు వీటిని ఎక్కువగా చాలామంది కూడా క్లోజ్గా ఇష్టపడతారు. ఎక్కువగా వీటిని జాగ్రత్తగా చూసుకోవడం సులభం కాబట్టి ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు పాముల్లో ఒకటి. ఎందుకంటే ఇవి మానవులకి అతి సన్నిహితంగా ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి. ఏ యానిమల్ పాముల్ని సైతం ఓడించగలదు? వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అత్యంత ప్రమాదకరమైన పాములను కూడా ఈగల్స్. ఈ ఈగల్స్లో 2 టైప్స్ ఆఫ్ ఈగల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గోల్డెన్ ఈగల్ ఒకటి, సర్పెంట్ ఈగల్ ఒకటి. వీటి చూస్తే పాములు కూడా బానిసలు అయిపోతాయి. ఎందుకంటే వీటికి షార్ప్గా ఉండే టాలెంట్స్ ఉంటాయి, అంటే గోర్లు ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ఇంక్రెడిబుల్ ఐసైట్, దీర్ఘ దృష్టితో ఆ పాములు ఎక్కడున్నా కూడా పసిగట్టి వాటి కళ్ళే వాటికి ఆయుధాలుగా మార్చుకుంటాయి. వీటిని అటాక్స్ చేస్తే, పాములపైన అటాక్స్ చేసి గ్రౌండ్లోని అంటే భూమిపై ఉన్న పాములు ఎక్కడున్నా సరే వాటి కళ్ళతోని చూసి వాటిని లాక్కొని గోళ్ళతోని వాటి పదునైన గోళ్ళతో పాముల్ని పైకి లాక్కు వెళ్ళిపోయి గాలిలోనే వాటిని స్మాష్ చేసేస్తాయి, క్రష్ చేసేస్తాయి. అవి వీటికి ఈ పాములు అనేవి చాలా ప్రోటీన్ ఫుడ్గా అయితే అవి భావిస్తాయి. ఈ ఆలయం యొక్క 4వ స్తంభం విరిగిపోతే కలియుగం అంతమవుతుందా? ఆలయంలో రాజా హరిశ్చంద్రుడు పూజించబడ్డాడని నమ్ముతారు. ఇక్కడ తీసిన ఈ ఆలయం అయితే సత్యయుగం నాటిదని, సత్యయుగంలో రాజా హరిశ్చంద్రుడు పూజించబడ్డారని చెప్తుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో 3 స్తంభాలు ఉన్నాయి కదా, ఈ 3 స్తంభాలు అయితే విరిగిపోయాయి. 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాల్లో 3 స్తంభాలు విరిగిపోయాయి. 3 స్తంభాలు, 1 సత్యయుగానికి, 2 త్రేతాయుగానికి, 3 ద్వాపర యుగాలుగా చెప్పబడతాయి. ఈ 3 స్తంభాలు విరిగిపోయాయి అంటే 3 యుగాలు అంతమైపోయాయి. 4వ స్తంభం విరిగిపోయినప్పుడు ప్రపంచం అంతమవుతుందంట. ఈ ఆలయం అహ్మద్ నగర్లోని హరిశ్చంద్ర కోటలో ఉంది. ఈ ఆలయం పైభాగం గర్భగుడిలోని 4 స్తంభాలు మద్దతుతో ఒక పెద్ద బండరాయి, 4 స్తంభాలు 4 యుగాలు సూచిస్తాయని మరియు ప్రతి యుగ ముగింపులో ఒక స్తంభం విరిగిపోతుందని చెబుతారు. ఇప్పుడు ఒకే ఒక స్తంభం చివరి యుగాన్ని సూచిస్తుంది. ఆ యుగమే కలియుగం. ఆ కలియుగం ముగింపు. ఈ స్తంభం విరిగిపోయిన రోజు కలియుగం ముగింపును సూచిస్తుందంట. ఆలయం గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శీతాకాలం మరియు వేసవిలో రోజంతా 4 గోడల నుండి నీరు చుక్కలుగా ప్రవహిస్తుంది. ఇది నేల నుండి 5 అడుగుల నీటి మట్టాన్ని పెంచుతుంది. అందువల్ల లోపల చాలా చల్లగా ఉంటుంది. ప్రజలు లోపలికి వెళ్ళలేరు. విచిత్రంగా వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు కూడా చుక్కలు పడదు మరియు ప్రజలు దీన్ని సందర్శించినప్పుడు లోపలి భాగం పూర్తిగా పొడిగా ఉంటుంది. ప్రకృతి మార్గాలకు ఇది చాలా వింతగా అద్భుతంగా కూడా ఉంటుంది. వరకు ఈ వీడియో చూసారంటే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.